ఈరోజు కంపెనీలో అయితే మన కారు ఇండక్షన్ జరుగుతుంది. ఇండక్షన్ జరిగేటప్పుడు ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇండక్షన్ జరిగేటప్పుడు డ్రైవర్కి కావాల్సింది యూనిఫామ్ ఉండాలి, షూ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి. అదేవిధంగా కారుకు వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉండాలి, పర్మిట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి. అదేవిధంగా కార్లో మెడికల్ కిట్, ఫైర్ కిట్, అంబరిల్లా, టార్చ్ లైట్, కార్లో మెయిన్గా ఏసీ రావాలి, హెడ్ లైట్స్ రావాలి, వైపర్స్ రావాలి. కార్కి ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయదు కంపెనీలో. వీటితో పాటు డ్రైవర్ ఒరిజినల్ లైసెన్స్ ఇండక్షన్లో చూపించాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీద డ్రైవర్కి 24 సంవత్సరాలు నిండి ఉండాలి, 3-4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేనైతే నా కార్ని ఈరోజు సియాక్ కంపెనీలో ఇండక్షన్ చేయించాను. నా కార్ ఇండక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఎలాంటివి లేకుండా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. నా కార్ ఇండక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా కొత్తగా కార్ తీసుకున్న వాళ్ళు ఇండక్షన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మన సైబర్ టవర్స్ దగ్గర ఇది ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఇండక్షన్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పర్మిట్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు తీసుకొని మన విప్రో సర్కిల్ దగ్గర మంత్లీ బిల్లింగ్ అని ఉంటుంది. అక్కడికి పోతే మన క్యాబ్ ఇండక్షన్ అయిపోతుంది. ఏది ఉన్నా అక్కడ ప్రతిదీ చెప్తారు. వాళ్ళే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పికప్స్ ఇస్తారు, ఇండక్స్ ప్రతి ఒక్కటి చెప్తారు. ఈ ఇండక్షన్ అయిపోయినాక మనకు ఒక 3-4 డేస్లో మన కంపెనీకి స్టార్ట్ కావచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పికప్ ఎలా చేసుకోవాలి, డ్రాప్లో ఎలా చేయాలి, ఎంప్లాయీస్తో ఎలా మాట్లాడాలి అనేది మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను.